మా పిల్లలకు బువ్వ పెడతలేరు, చదువు చెప్తలేరు. మా ఇంటికి తీసుకుపోతున్నాం. సర్కారుకు తిండి పెట్టడం కూడా చేత కావట్లే. గురుకులాల పైన పేరెంట్స్ ఆగ్రహం. నిర్మల్ జిల్లాలోని హాస్టల్ నుంచి పిల్లలను ఇంటికి తీసుకుపోతున్నటువంటి పేరెంట్స్ సిగ్గుతో తలదించుకోండి. ఈ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఆ గురుకుల శాఖకు సంబంధించినటువంటి మంత్రులు, ఈ ప్రభుత్వ పెద్దలు మీరందరూ కూడా సిగ్గుతోని తలదించుకోండి. ఒక గురుకులాలలో అన్నం పెట్టడానికి చేత కాదు మీకు. గురుకులాలలో సరిగ్గా చదువు చెప్పనిక చేతగాక ఇగో వచ్చి తల్లిదండ్రులు వచ్చి ఆ పిల్లలను తీసుకొని పోతున్నారు. మీరు వారం 10 రోజులు సరిగ్గా బువ్వ పెడతలేరంట. అనవసరంగా లేనిపోందయ్యి మా పిల్లలకు ఇబ్బంది అయితే మాకున్నటువంటి పిల్లల్ని మేము పోగొట్టుకోలేము. మేము రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలను చూస్తూనే ఉన్నాము. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఇందులో ఉంచమని చెప్పేసి వచ్చి ఆ నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి హాస్టళ్ల నుంచి పిల్లలను తీసుకొని పోతా ఉన్నారు. గురుకులాల నుంచి తీసుకొని ఇంటికి తీసుకుపోతా ఉన్నారు. బతుకుంటే ఏదో ఒక స్కూళ్ళల్లో చదివించుకోవచ్చు, ఏదో ఒక రకంగా చేసుకోవచ్చు అని. ఇంత దుర్మార్గమైనటువంటి రీతిలో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. హాస్టల్లో బువ్వ పెట్టడానికి చేత కాదు, చదువు చెప్పడానికి చేత కాదు. మళ్ళీ పొడుగు మాటలు మాట్లాడతారు. మాది ఇందిరమ్మ రాజ్యం, మేము ఇది కట్టగట్టినాం, అది కట్టగట్టినాం. మళ్ళా 1,38,000 కోట్లు అప్పు తెచ్చారు. మరి ఏం చేసారు ఆ పైసలని? ఈ పిల్లలకు బువ్వ పెడుతుంది కూడా లేవా మీ దగ్గర పైసలు? 1,38,117 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి మంచిగా దిగమింగి కూర్చొని ఈ పిల్లలకు మాత్రం బువ్వ పెట్టరు.